సార్ 5th ఫ్లోర్. థ్యాంక్ యూ. ఓ 5th ఫ్లోరా? అయితే మన నైబర్స్. మై నేమ్ ఇస్ నీరజ. దిస్ ఇస్ మై బ్రదర్ హరణ్, సిస్టర్ దేవిక. హాయ్. అలెన్ జేకబ్, కర్ణాటక పోలీస్. ఏది మర్చిపోలేదు కదా? అన్నీ ఉన్నాయా చూసుకో. ఆహా, నేనేం మర్చిపోలేదు. అయినా ఏదో మర్చిపోయినట్టు అనిపిస్తుంది. ఎంత ఆలోచించినా గుర్తు రావడం లేదు. దట్స్ యువర్ రూమ్. For the next few weeks, this will be your room. Most of the time నేను ఇక్కడే ఉంటాను. నేను లేనప్పుడు కానిస్టేబుల్ మర్సీ ఉంటారు. ఆవిడ మెటర్నిటీ లీవ్లో ఉన్నారు కదా అనుకోద్దు. షీజ్ ఆర్మ్డ్. ఏదున్నా సరే ఆవిడకి చెప్తే సరిపోతుంది. డూ యూ అండర్స్టాండ్ మీ? కింద గేట్ దగ్గర రౌండ్ ద క్లాక్ సెక్యూరిటీ ఉంటుంది. బట్ రిమెంబర్, నాతో మర్సీతో తప్ప ఇంకెవ్వరితోనూ ఇంట్రాక్షన్ ఉండకూడదు. ఈ కేసులో ఒక పాయింట్ దొరికే వరకు నువ్వు నా కేర్ ఆఫ్ లోనే ఉండాలి. ఇక్కడున్న వాళ్ళందరికీ నువ్వు బెంగళూరు నుంచి వెకేషన్కి వచ్చిన నా సిస్టర్. ఇట్ షుడ్ స్టే దట్ వే. ఎస్? మర్సీ, కీప్ an eye on her. రూబీ రా, ఇందా రామ్మా. రూబీ రా రా, ఇందా. ఓ మేడం మీద కొత్తగా అద్దెకొచ్చిన వాళ్ళు దీనికి రకరకాలుగా ఏదో పెడుతున్నారు అనుకుంటా. ఇది తెరిచించితే చాలు, వెంటనే వెళ్ళి పైకెక్కి కూర్చుండిపోతావు. రేరే, నువ్వు నా ఫ్లాట్ ఏం క్లీన్ చేయక్కర్లేదు. రా, మనం దినేష్ ఫ్లాట్ వరకు వెళ్ళొద్దాం. అక్కడ ఆ స్కూటీ పోయింది కదా, దానికి ఏదో ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నారంట. రా. బాబు, నువ్వు చూసిన వ్యక్తికి ఐబ్రోస్ బాగా తిక్కుగా ఉన్నాయా? ఓకే ఓకే కదా? తర్వాత ముక్కు ఎలా ఉంది? ఇలాగే ఉంటుంది. రా, స్కెచ్ ఆర్టిస్ట్ హరణ్, వి ఆర్ ట్రైయింగ్ అవర్ బెస్ట్. కరెక్టే కదా? ముక్కు ఇలా రౌండ్ గానే ఉందా? ఇలాగే ఉంది. పెదాలు ఓకే కదా? ఓకే. చెవులు కొంచెం అతికినట్టుంటాయి. కొంచెం రొటేట్ చేద్దాం. దినేష్ సార్, ఇతను మీ డిపార్ట్మెంట్లో నుంచి వచ్చిన అతనా? కాదు, ప్రైవేట్ కాంట్రాక్ట్. ఓకే. ఎందుకు అడుగుతున్నావు? సారీ టు ఇంటరప్ట్. ఒక డౌట్ అడగచ్చా? బుగ్గులకి చెవులు కొంచెం అతికినట్టు ఉంటుందనే కదా పిల్లాడు చెప్పాడు. మరెందుకు ఇలా గీశారు? అది సార్, ఎవరైనా అతను మా నైబర్. ఓ, నేను ఇక్కడ ఒక కాంపోజిట్ స్కెచ్ గీస్తున్నాను, ఊరికే ఏం కాదు. ఓకే బాబు, నువ్వు చెప్పమ్మా. నువ్వు చూసిన అతను నుదురు ఇలాగే పెద్దగా ఉంటుందా? ఏమైంది? ఆయన గీసే బొమ్మ తప్పు. నీకెలా తెలుసు? ఇలా ఉంటుందా నువ్వు చూసిన అతని చెవులు? అదేంటంటే ఈ సాఫ్ట్వేర్లు చేసేటప్పుడు చిన్న చిన్న ఎర్రర్స్ వస్తాయి. అది సాఫ్ట్వేర్ తప్పు కాదు, మీ తప్పు కూడా కాదు. ఇలాంటి చెవులు ఈ లోకంలో ఎవ్వరికీ ఉండదు.
ఒకవేళ అలా ఉంటే అది కామిక్స్ బుక్లో మాత్రమే ఉంటుంది. మరింతసేపు వాడు చెప్పినవన్నీ ఇతను గీసే ప్రతి ఆప్షన్కి వీడు అవును అని తల ఊపేటప్పుడే నాకు అర్థమైంది. మీరు వెతికే వాడి మొహాన్ని అశ్విన్ చూడనే లేదు. కరెక్టే కదా? కానీ కల్లారా చూసినట్టు ఇంతసేపు కాన్ఫిడెంట్గా రిప్లై ఇచ్చావే. ఎవరు చూసారో చెప్పు. అంకుల్, అది ఆత్యానే చూసింది. తనకి భయంగా ఉందని అతను ఎలా ఉంటాడో నన్ను చెప్పమంది. అందుకే నేను చెప్తున్నాను. బుజ్జి, నీకు అతని ఫేస్ గుర్తుందా? అది నువ్వు చూసిన అంకుల్ హెయిర్ స్టైల్ ఎలా ఉంటుంది గుర్తుందా? నాన్నగారిదిలా వెనక వైపు దువ్విన థిక్ హెయిర్లా ఉంటుందా, లేదా ఆ అంకుల్ ఆయన కూడా సైడ్లో దువ్వినట్టు ఉంటుందా? ఇలా ఉంటుంది. తనెలా అంత కరెక్ట్గా? పట్టుమని మొహం చూస్తే మనందరికీ గుర్తుండే ఫేషియల్ ఫీచర్ హెయిర్ స్టైలే. హెయిర్ స్టైల్ నెత్తరు దొరికితే మనకు ముక్కు ఎలా ఉంటుందో అప్రాక్సిమేట్గా తెలుస్తుంది. అది ఆ అంకుల్కి ముక్కు ఎలా ఉంటుంది? పెద్దగా ఉంటుందా? కొంచెం పెద్దగా ఉంటుంది. అంత పెద్దగా కాదు. ఓకే. అతని నెత్తరు ఎలా ఉంటుంది? లైన్స్ ఉన్నాయా లేదా ఫ్లాట్గా ఉందా? ఫ్లాట్గా ఉంది. హరణ్ ప్రొఫెషనల్ స్కెచ్ ఆర్టిస్టా? ఇతనికి ఇవన్నీ వచ్చు నాకు ఇప్పుడే తెలిసింది. ఆ అంకుల్ చెవులు ఇలా అతుక్కునున్నాయా లేదా వెనక్కి ఉన్నాయా? వెనక్కి ఉన్నాయి. ఈ కన్ను డిస్టెన్స్ ఉంది కదా, ఇక్కడ కూడా అంతే ఉంటుంది. ఈ దూరం ఎంత ఉంటుందో ఈ దూరము అంతే ఉంటుంది. అర్థమైందా? చూడాలనందా? ఇదేనా నువ్వు చూసిన అంకుల్ మొహం? ఇదే. వీడు వాడు కదా సిబి. నాకప్పుడే తెలుసు ఇది బయటోడి పని కాదని. మీరే కదా ప్లంబింగ్ వర్క్ అని వీడిని ఇక్కడికి తీసుకొచ్చారు. అది కాదని మేము బయలుదేరుతాం. ఇదొక్కటి చాలు అసోసియేషన్ వాళ్ళు నన్ను పీకు తినడానికి. ఎలా ఆమె చెప్పిన టైం ఫ్రేమ్లో ఏ ఒక్క కమర్షియల్ వెహికల్ కూడా ఆ క్రైమ్ సీన్ చుట్టూ ఉన్న ఎగ్జిట్ రోడ్స్లో పాస్ అవ్వలేదు. ఎలన్, మనం ఎంవీడీని కాంటాక్ట్ చేద్దాం. ఈ డీటెయిల్స్ని బట్టి వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి ఇవ్వగలరు. ఇట్స్ ఓకే సార్, ఇది నేనే హ్యాండిల్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ ద హెల్ప్. సార్, ఆ అమ్మాయికి ఆ వ్యక్తి గురించి డీటెయిల్స్ అంత గుర్తున్నప్పుడు పొద్దున్న పిలిచినట్టు ఒక ఆర్టిస్ట్ని పిలిపించి ఎందుకు సార్ స్కెచ్ గీయించకూడదు? పోవయ్యా, గీసిన ఒక్క స్కెచ్తోనూ ఉపయోగం లేదు. మళ్ళీ ఇంకొకటా? ఈ నెల ఇది 4వ కంప్లైంట్. ఇన్వర్టర్ బ్యాకప్ మార్చి డైరెక్ట్ లైన్ లో కనెక్ట్ చేయి, అప్పుడు సాల్వ్ అవుతుంది. అది కాదు మ్యామ్, ఒకసారి నేను చెప్పేది. వద్దు రతీష్, నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. Don't talk to me like that. My clothes. No. It is not dress, Devika. Not responsible. So you're not responsible for anything. No. Not at all. What? I think you nothing antunava. గుడ్ టైమ్ టు టాక్. ఎస్. నేను చెప్తున్న ఈ విషయం మీకు అర్థమవుతుందా హరణ్?
నాకు దినేష్ సార్కి తర్వాత ఇప్పుడు మీకు తప్ప ఇంకెవరికి తెలీదు. అండ్ ఇట్ షుడ్ స్టే దాట్ వే. ఐఎమ్ ట్రస్టింగ్ యూ. ఇలాంటి స్కెచెస్ని గీయడానికి మీ డిపార్ట్మెంట్లో ప్రొఫెషనల్స్ ఎవరు లేరా? నీకు చెప్పాను కదా, నేను ఇది ప్రైవేట్గా హ్యాండిల్ చేస్తున్నా. అండ్ ఈరోజు మార్నింగ్ ఆ అమ్మాయి ఇచ్చిన డిస్క్రిప్షన్ని బట్టి మీరు గీసిన స్కెచ్, ఐ థింక్ యు ఆర్ ద రైట్ మ్యాన్ ఫర్ ది జాబ్. సార్, ఇది ఒక బ్లైండ్ ప్రాసెస్ కాదు. స్కెచింగ్లో కాంటెక్స్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సార్, నాకు ఈ కేసుకి సంబంధించిన స్పెసిఫిక్స్, టైం లైను ఏమీ తెలియకుండా కొన్ని వారాలకు ముందు చూసిన మొహాన్ని రీక్రియేట్ చేయడం అన్నది చాలా కష్టం. ఐఎమ్ సారీ హరణ్, దట్ పార్ట్ ఈస్ నాన్ నెగోషియబుల్. కేస్ డీటెయిల్స్ షేర్ చేయడం కుదరదు. షీ జస్ట్ సర్వైవ్డ్ అ మర్డర్ అటెంప్ట్ అండ్ హర్ లైఫ్ ఈజ్ ఇన్ గ్రేవ్ డేంజర్. If you aren't a part of this, then okay.